మన దేశంలో ఒక ఉద్యోగి 8 నెలలు తన కోసం, తన కుటుంబం కోసం కష్టపడతాడు. మిగతా 4 నెలలు ప్రభుత్వం కోసం కష్టపడతాడు. నీకు అర్థమవుతోందా? అదే ఇన్కమ్ ట్యాక్స్. 35% ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కప్పము చెల్లించవలెను ఉద్యోగులు. మరి ఉద్యోగం చేయని వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవచ్చా? అసలు తప్పించుకోవచ్చా లేదా అనేది ఆలోచించే బదులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఏ లాభాలు ఉన్నాయో ఈరోజు డిస్కస్ చేద్దాం. మనకు ఒక భ్రమ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అనేది అభిప్రాయం తప్పు. అది వాస్తవం కాదు. 12 లక్షల వరకు ఇన్కమ్ ఉన్నా, అంటే నెలకి ₹1,00,000 మీకు ఆదాయం ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ పడదు, రిపీట్ వస్తుంది. రెండో బెనిఫిట్, మీకు ఒక చిత్రమైన విషయం చెప్తాను. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. అవునా? నిజమా? మూడో బెనిఫిట్ ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఐటీ డిపార్ట్మెంట్ నిఘా తప్పుతుంది. మనం ఎంత తప్పించుకుందాం అనుకున్నా కూడా ప్రభుత్వం అవలంబించే చాలా పద్ధతుల వల్ల మనం ఎలా సంపాదించుకున్నా కానీ ప్రభుత్వానికి దొరికిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మన ఈ మధ్యన పేపర్లో చూసే ఉంటారు, టీ కొట్టు అతనికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందని. సో ఇవన్నీ ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తే ఏ లాభాలన్నాయో ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. Money is a tool. Life is the goal. ప్రాఫిట్ నెంబర్ 1, పెళ్లికి, ప్రయాణానికి, పాస్పోర్టు, ఐటీ రిటర్న్. రమేష్ చిన్న వ్యాపారస్తుడు, సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తాడు. పెళ్లి వయసు వచ్చింది, సంబంధం వచ్చింది. అమ్మాయి తరపున వాళ్ళు వచ్చి అడిగారు, ఎంత సంపాదిస్తున్నాను ఆయన అని. సంవత్సరానికి 10 లక్షలండి. గర్వంగా చెప్పాడు. ప్రూఫ్ ఏంటి అని అడిగారు. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏముంది, సంపాదిస్తున్నా. పాస్బుక్ చూపించాడు. పాస్బుక్లో కొన్ని అకౌంట్లో డబ్బులు పడ్డాయి కనిపించింది. కానీ ఇది నిజంగా బిజినెస్లో వచ్చిన రిసీప్ట్సా, ప్రాఫిట్టా? రిసీప్ట్స్ అంతా కూడా ప్రాఫిట్ కాదు కదా. సో రమేష్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ క్రమం తప్పకుండా ఫైల్ చేసినట్టయితే అవి చూపిస్తే కాస్త విశ్వసనీయత పెరిగేది. ఇదొకటే కాదు, అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్ళాలంటే ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ప్రూఫ్ కావాలి. ఎంబసీ వాళ్ళు అడుగుతారు. సో ఆ ప్రూఫ్ కింద పాస్బుక్ చూపిస్తే కుదరట్లేదు. ఎందుకంటే పాస్బుక్లో వెరిఫికేషన్కి వెళ్ళే ముందు డబ్బులు వాళ్ళని అడిగి అకౌంట్లో వేయించుకొని చూపిస్తారు అనే ఉద్దేశంతో ఎంబసీ వాళ్ళు ఐటీ రిటర్న్స్ అడుగుతున్నారు. అది కూడా ఎవ్రీ ఇయర్ కట్టే ఐటీ రిటర్న్స్ అడుగుతున్నారు. దానివల్లనే ఫైనాన్షియల్ స్టెబిలిటీ నిర్ధారణ అవుతుంది వాళ్ళకి. సో పెళ్లికి, ప్రయాణానికి కూడా పాస్పోర్టు, ఐటీ రిటర్న్. రెండో ప్రాఫిట్ 2, ప్రాపర్టీకి ప్రాపర్ రూటు, ఐటీ రిటర్న్. రమేష్ ఉదాహరణ తీసుకుందాము. ప్రతి సంవత్సరం 10-12 లక్షల ఇన్కమ్ని ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు. 10 ఏళ్ళు ఫైల్ చేశాడు అనుకుందాం. 10 ఏళ్లలో ఆయన ఇన్కమ్ ₹1,00,00,000 వైట్ మనీయే కదా. సో 10 ఏళ్ళ తర్వాత రమేష్ ₹1,00,00,000 ప్రాపర్టీ కొనాలని అనుకుంటే నీకు ఎక్కడిదైనా అడిగితే హ్యాపీగా, ధైర్యంగా ఐటీ రిటర్న్ చూపించవచ్చు కదా. సో ఇన్కమ్ ఉంటే చాలదు, ఇన్కమ్ ఉన్నట్టుగా ప్రూఫ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇదొకటే కాదు, హౌసింగ్ లోన్కి వెళ్ళారనుకోండి, నీ ఇన్కమ్ ఎంత అని అడుగుతారు, చెప్తావు. ప్రూఫ్ ఏంటని అడుగుతారు. శాలరీ ఉన్న వాళ్ళకి శాలరీ స్లిప్ ఉంటుంది, కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఐటీ రిటర్న్ మాత్రమే ప్రాపర్ ప్రూఫ్. అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 3 ఏళ్ళది ఒకేసారి చూపిస్తుంటే కుదరదు. ఎవ్రీ ఇయర్ ఫైల్ చేసిన రిటర్న్స్ మాత్రమే బ్యాంకు విశ్వసనీయంగా తీసుకుంటుంది. ప్రాఫిట్ 3, ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ దారి. మీరు బ్యాంక్ వెళ్ళి హౌసింగ్ లోన్ అడిగితే ఫస్ట్ అడిగేది ఏంటి, ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే, నువ్వు హౌసింగ్ లోన్ ఇస్తే నువ్వు కట్టాలి కదా. కట్టాలంటే నీకు ఇన్కమ్ ఉండాలి కదా. నీ ఇన్కమ్ ఉంటే సరిపోదు, ఇన్కమ్ ఉన్నట్టుగా ప్రూఫ్ ఉండాలి. అదే ఇన్కమ్ ప్రూఫ్ లేదనుకోండి, హౌసింగ్ లోన్ ఇస్తారు, కట్టలేదనుకోండి, ఏం చేయాలి, బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ చేసుకోవాలి ఇల్లు. ఆ బాధ ఉండకుండా ఉండాలని మన ఆర్థిక స్థాయి, ఇన్కమ్ స్థాయిని బట్టి బ్యాంక్ వాళ్ళు హౌసింగ్ లోన్ శాంక్షన్ చేస్తారు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి మీకు సిబిల్ స్కోర్ బాగున్నప్పుడు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్లో కూడా తగ్గింపు ఉంటుంది. అదే మీరు రిటర్న్స్ ఫైల్ చేయకపోతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలి. హై ఇంట్రెస్ట్ రేటు. మీకు ఒక చిత్రం చెప్తాను. ప్రాపర్ ఇన్కమ్ ప్రూఫ్ ఉన్న వాళ్ళకి తక్కువ వడ్డీ రేటుకి హౌసింగ్ లోన్ వస్తుందని చెప్పాను కదా. ఒక 0.5% హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ తగ్గినా కూడా 20 ఏళ్ల హౌసింగ్ లోన్లో 6 to 7 lakhs మిగులుతుంది. సో ఇవన్నిటికీ మూలాధారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడమే. ప్రాఫిట్ 4, అడగందే అమ్మాయినా పెట్టదు సామెత మీరు వినే ఉంటారు.
ఇప్పుడు మీకు బ్యాంకులో ఎఫ్డీస్ ఉన్నాయి, సంవత్సరానికి 1,50,000 రూపాయలు వడ్డీ వస్తుంది అనుకుందాం. బ్యాంకు వాళ్ళు సంవత్సరానికి 40,000 రూపాయల కంటే ఎక్కువ వడ్డీ వస్తే 10% టీడీఎస్ చేస్తారు, ట్యాక్స్ డిడక్ట్ చేసి మిగిలిన వడ్డీని మీ అకౌంట్ క్రెడిట్ చేస్తారు. సో ఈ కేసులో 1,50,000 మీ వడ్డీ అంటే 15,000 డిడక్ట్ చేసి మిగిలిన 1,35,000 రూపాయలు మాత్రమే మీ అకౌంట్ క్రియేట్ చేస్తారు. కానీ నిజానికి మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత ఆదాయం లేదు, అయినా కట్ చేస్తారు. అప్పుడు ఈ 15,000 వాపస్ తెచ్చుకోవచ్చు. ఎలా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే ఈ టీడీఎస్ వాపస్ తెచ్చుకోవచ్చు. అయితే అసలు టీడీఎస్ కాకుండా ఉండాలంటే ఫామ్ 15G అనే ఫామ్ ఉంటుంది, అది బ్యాంకులో ఇస్తే టీడీఎస్ కట్ కాకుండా ఇస్తారు. అదే 60 years అబోవ్ ఉన్న వాళ్ళకైతే, సీనియర్ సిటిజన్ అయితే ఫామ్ 15H అని ఉంటుంది, అది ఇవ్వాలి. అయితే ఫామ్ 15G ఇచ్చినా హెచ్ ఇచ్చినా మీరు ఐటీ రిటర్న్స్ మాత్రం ఫైల్ చేయటం ధర్మం. అది ఎందుకంటే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మీ పాన్ లింక్తో ఉన్న ప్రతి ఇన్కమ్ని వాళ్ళ నిఘా ఉంటుంది. అందుకని ఫామ్ 15G ఇవ్వండి, టీడీఎస్ లేకుండా తప్పించుకోండి. కానీ ఒకవేళ టీడీఎస్ ఉన్నా కూడా వాపస్ తెచ్చుకోవడానికి ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తే ఈజీ. ప్రాఫిట్ 5, లాభంగా మారే నష్టం. ఇప్పుడు మీ బిజినెస్ చేసినా, ఇన్వెస్ట్మెంట్స్లో నష్టం వచ్చినా, ఏ సంవత్సరమైనా నష్టం వస్తే, నష్టం వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి. ఆ నష్టాన్ని నెక్స్ట్ 8 yearsలో వచ్చే ప్రాఫిట్స్ తోటి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం మీకు బిజినెస్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ 2 lakhs నష్టం వచ్చింది అనుకోండి. అయినా గడువు తేదీ లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి. ఫైల్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు 15 లక్షల ప్రాఫిట్ వచ్చింది అనుకుందాము. వచ్చిన ఈ 2 లక్షల లాస్ వచ్చింది కదా, ఈ లాస్ని తగ్గించుకొని మిగతా 13 లక్షలని ట్యాక్సిబుల్ ఇన్కమ్ మీద చూపించవచ్చు. అయితే దీనికి ఉన్న కండిషన్ ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి ఫైలింగ్కి గడువు తేదీ లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తేనే ఈ సెట్ ఆఫ్ లాస్ సెట్ ఆఫ్ కుదురుతుందన్నమాట. అంటే బాగాలేదా చెప్పండి? నష్టం వచ్చినా ఐటీ రిటర్న్ టెన్షన్గా టైంకి ఫైల్ చేయండి. ఇలా ఈ నష్టాన్ని నెక్స్ట్ 8 years లోపు మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అందుకని గడువు తేదీ దాటిన తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే మాత్రం ఈ సెట్ ఆఫ్ ఛాన్స్ ఉండదు. ఇది ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వాడుకోవాలి మనం. ప్రాఫిట్ 6, బ్యాంకులో హై వాల్యూ ట్రాన్సాక్షన్స్కి ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 లోపు దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీ సేవింగ్ ఖాతాలో సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ని బ్యాంకు ఆటోమేటిక్గా ప్రభుత్వానికి పంపిస్తుంది ఆ లెక్కని. అదే కరెంట్ అకౌంట్ అయితే 50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అయితే బ్యాంకులో డబ్బులు వేసినా తీసినా ట్యాక్స్ కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకి తక్కువ ట్యాక్స్, ఫైల్ చేయని వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రమేష్, సురేష్ ఇద్దరున్నా అనుకుందాం. రమేష్ ప్రతి సంవత్సరం టెన్షన్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు. ఆయన 90 లక్షలు విత్డ్రా చేశాడు. సురేష్ కూడా విత్డ్రా చేశాడు 90 లక్షలు. కానీ సురేష్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయట్లా. సో 90 లక్షలు రమేష్ విత్డ్రా చేస్తున్నప్పుడు ఆయన లాస్ట్ 3 years ఎవ్రీ ఇయర్ ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు కాబట్టి క్యాష్ విత్డ్రా చేసినా కూడా ట్యాక్స్ ఏమీ పడదు, ట్యాక్స్ డిడక్ట్ చేయరు బ్యాంక్ వాళ్ళు. కానీ సురేష్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయట్లా. అప్పుడు సురేష్కి 20 lakhs విత్డ్రాయల్ వరకే ట్యాక్స్ లేకుండా డబ్బులు ఇస్తారు. క్యాష్ 20 lakhs అబోవ్ 1 crore వరకు కూడా 2% ట్యాక్స్ పడుతుంది. సో ఈ కేసులో సురేష్ 90 lakhs విత్డ్రా చేశాడు. కానీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? 20 lakhs. అంటే ఎక్స్ట్రా ఎంత విత్డ్రా చేశాడు? 70 lakhs విత్డ్రా చేశాడు. ఈ 70 lakhs మీద 2% చొప్పున బ్యాంకు ట్యాక్స్ కట్ చేసుకొని మిగిలిన క్యాష్ మాత్రం ఇస్తుంది. అంటే ఎంత? 70 lakhs మీద 2% అంటే 1,40,000 ట్యాక్స్ కట్ చేసుకొని మిగిలిన డబ్బులే క్యాష్ ఇస్తుంది బ్యాంకు. ఇంకొక కేసు, రమేష్, సురేష్ ఇద్దరు 1,20,00,000 విత్డ్రా చేశారనుకుందాం. చేస్తే రమేష్ ఇందాక అనుకున్నట్టుగా రమేష్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ 1 కోటి రూపాయల వరకు ఏమి ట్యాక్స్ కట్ చేయకుండా బ్యాంక్ ఇచ్చేస్తుంది. కానీ 20 లక్షలు ఎక్స్ట్రా చేశాడు కాబట్టి ఈ 20 లక్షల మీద 2% చొప్పున 40,000 ట్యాక్స్ కట్ చేసి క్యాష్ ఇస్తుంది బ్యాంకు రమేష్కి. కానీ సురేష్ ఐటీ రిటర్న్ ఫైల్ చేయట్లేదు కాబట్టి ఈయనకి ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. ఎలా?
ఫస్ట్ 20 lakhs టీడీఎస్ లిమిట్ పర్మిటబుల్, 20 lakhs అబోవ్ 1 crore వరకు 2% చొప్పున కట్ చేస్తారు. ఎంత 80 lakhs ఉంటుంది కాబట్టి 80 lakhs మీద 2% అంటే 1,60,000 ట్యాక్స్ కట్ చేస్తారు. ఈ ₹1,00,00,000 నుంచి ₹1,20,00,000 వరకు అంటే ఆ 20 లక్షల గ్యాప్ మీద మాత్రం 5% ట్యాక్స్ కట్ చేస్తారు. అంటే 20 లక్షల మీద 5% అంటే ₹1,00,000. సో ఫస్ట్ 80 లక్షల మీద 1,60,000, నెక్స్ట్ 20 లక్షల మీద ₹1,00,000 అంటే మొత్తం ఎంత 1,60,000 ప్లస్ 1,00,000 అంటే ₹2,60,000 ట్యాక్స్ కట్ చేసి మిగిలిన క్యాష్ మాత్రమే ఇస్తారు సురేష్. కానీ రమేష్కి ఎంత ట్యాక్స్ పడింది 40,000. అంటే డిఫరెన్స్ ఎంత 2,60,000 మైనస్ 40,000 అంటే ₹2,20,000 సురేష్ ఐటీ రిటర్న్ ఫైల్ చేయకపోవడం వల్ల ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. సో ఈ తప్పించుకోవాలంటే ఈజీ మార్గం ఏంటి, ఎవ్రీ ఇయర్ మీకు ఎంత ఇన్కమ్ ఉంటే అంత ట్యాక్స్ ఫైల్ చేయండి. వెరీ సింపుల్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 194N ప్రకారం గత 3 ఏళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకి ఈ టీడీఎస్ తగ్గుతుంది కాబట్టి టైంకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి. ప్రాఫిట్ 7 యాక్టివ్గా ఉన్న వాళ్ళకి నష్టం తప్పే లాభం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టైంకి ఫైల్ చేయక లేట్ అయితే మనం కట్టాల్సిన ట్యాక్స్ మీద 1% పెనాల్టీ కట్టాలి. అంటే నెలకి 1% అంటే సంవత్సరానికి 12% పెనాల్టీ కట్టాలి. అదే టైంకి ఫైల్ చేసిన వాళ్ళకి ఈ పెనాల్టీ ఉండదు. కాబట్టి నష్టం తప్పించుకోవడం కూడా లాభమే కదా. అయితే ఈ పెనాల్టీ 5 లక్షల లోపు అయితే ₹1,000 ఉంటుంది. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే మాత్రం 5,000 కట్టాల్సి ఉంటుంది పెనాల్టీ. ఎందుకంటే ఐటీ డిపార్ట్మెంట్లో మనం చేసే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా AIS అనే దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. మన ప్రతి ట్రాన్సాక్షన్ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఐటీ డిపార్ట్మెంట్ కన్ను కప్పి తప్పించుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ప్లస్ ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బ్రహ్మాండంగా వాడుకుంటుంది. ఏం చేయక్కర్లే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వ్యక్తిగతంగా మన అకౌంట్లన్నీ పట్టుకొని చూడక్కర్లే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అదే అనాలిసిస్ చేసి ఎవరు దొంగ ఎవరు దొర అనేది ఈజీగా పసిగట్టి నోటీసులు పంపిస్తున్నారు. ప్రాఫిట్ 8 యాక్చువల్గా ఇప్పుడు చెప్పిన ప్రాఫిట్స్ అన్నిటికంటే కూడా చాలా విలువైన ప్రాఫిట్ ఇదే. ఒక స్టూడెంట్ బాగా చదువుకున్నాడా లేదని చెప్పడానికి ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ మార్క్స్ని బట్టి అతను ప్రోగ్రెస్ అర్థమవుతుంది. ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పడం కోసం ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్స్ చూస్తారు, కంపెనీ హెల్త్ అర్థమవుతుంది. కానీ మీ ఫైనాన్షియల్ అర్థం కావాలంటే అంటే ఈ సంవత్సరంలో మీరు ఎంత సంపాదించారు, ఎంత ఖర్చు పెట్టారు, మీ నెట్వర్క్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, మీ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళతో ఈజీగా అర్థమవుతుంది. ఎవ్రీ ఇయర్ ఐటీ రిటర్న్స్ చూసుకున్నప్పుడు మాత్రమే తమ లెక్కలు సరిచూసుకుంటారు. సో ఐటీ రిటర్న్స్ అనేది మీ ప్రోగ్రెస్ కార్డ్. ఇది కేవలం ప్రభుత్వానికి చెప్పే లెక్క కాదు, మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోవాలి కదా. ఆ రివ్యూకి ఐటీ రిటర్న్స్ బ్రహ్మాండంగా పనికొస్తాయి. ఎవరు అడగక్కర్లేదండి, మిమ్మల్ని మీరు చూసుకోవడం కోసం మీకు మీరే CFO అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. చివరిగా ఒక గమనిక, మనలో కొంతమందికి అన్అకౌంటెడ్ ఇన్కమ్ ఉంటుంది. అంటే రెంట్లు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించారు, కొన్ని అమ్మకాలలో కూడా లాభాలను కూడా చూపించారు, దొరకం కదా అని. అయితే ఈ వీడియో అంతా విన్న తర్వాత అంతకుముందు వచ్చిన ప్రాఫిట్లు అన్నీ కూడా ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించేస్తాను, మొత్తం బ్లాక్ మనీ కూడా వైట్ అయిపోద్దని అనుకోమాకండి. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఒక రసీదు మాత్రమే. రసీదును బట్టి స్టోరీ మారదు. సో ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసి చూపించా కాబట్టి మీ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ అని చెప్పడానికి ఏం లేదు. మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా అది ఏ విధంగా వచ్చింది, మీకు ఎంత ఖర్చు అయింది, ఎంత లాభం వచ్చింది, అవన్నీ కూడా మీకు డాక్యుమెంటెడ్గా ప్రూఫ్ ఉన్నప్పుడు మాత్రమే మీ ఐటీ రిటర్న్కి వ్యాలిడిటీ ఉంటుంది. కాకపోతే ఐటీ రిటర్న్ ఫైల్ చేయని వాడికి కంటే కూడా ఫైల్ చేసిన వాడికి ఖచ్చితంగా ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు నోటీస్ పంపించినా కూడా మనం డాక్యుమెంటరీ ప్రూఫ్ చూపించగలుగుతాం. అందుకని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి. మరోసారి చెప్తున్నా, 12 లక్షల రూపాయల ఇన్కమ్ వచ్చినా కూడా మీరు పైసా ట్యాక్స్ కట్టక్కర్లేదు. అయితే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటం సులువే, తెలియకపోతే రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సలహా తీసుకోండి. మేమేమి ఫైల్ చెయ్యము, నేనేమి ఫైల్ చేయడం కోసం చేసే వీడియో కాదు ఇది, సెల్ఫ్ ప్రమోషన్ ఏం కాదు ఇది, జస్ట్ అవేర్నెస్ కోసం చేస్తున్న వీడియో. చార్టర్డ్ అకౌంటెంట్ వాళ్ళని కలిసి ఫైల్ చేయడం మంచిది. నేను ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం నాకు
99% తెలిసిన సిఏకి ఫీజు ఇచ్చి ఫైల్ చేయించుకుంటా. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు అయినా కూడా ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చే నోటీస్ తట్టుకోవడం కష్టం అవుతుంది. ఇప్పుడు వరకు మాట్లాడిన విషయాలు అన్నీ కూడా 2026-27 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన రూల్స్ ప్రకారం మాట్లాడిన మాటలు. అయితే ఎప్పటికప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ మార్చే నోటిఫికేషన్స్ని గమనించుకొని లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా 8 నెలలు కుటుంబం కోసం మన కోసం కష్టపడతాము, మిగతా 4 నెలలు ప్రభుత్వం కోసం ట్యాక్స్ రూపంలో చెల్లించి కష్టపడాల్సి వస్తుంది. అయితే ఈ నష్టాన్ని తగ్గించుకోవడం కోసం టైంకి ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తే నిజాయితీగా సంపాదించిన ప్రతి రూపాయికి లెక్క చెప్పి దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్రియేట్ చేసుకోవడం మనందరి బాధ్యత. ఇంకొకటి, మనకి దేశ సేవ అంటే ప్రత్యేకంగా గొప్ప పనులు మాత్రమే చేయాల్సిన అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ బాధ్యత గల ప్రతి పౌరుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయటం, ఇన్కమ్ ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టడం కూడా మనందరి బాధ్యత. అయితే మనకున్న ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్ కొనుక్కున్నప్పుడు దానిలో ట్యాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, దానికి మనం బాధపడడం. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కొద్దో గొప్ప ట్యాక్స్ పడితే ట్యాక్స్ కట్టండి. ఎందుకంటే ట్యాక్స్ కడితే డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంటుంది. నేను మనీ పర్స్ పుస్తకంలో రాశాను కూడా, సంపన్నులు కావాలంటే పన్నులు కట్టాల్సిందే బాస్. ట్యాక్స్ ఎగ్గొడదాం అనుకునే వాళ్ళు ధైర్యంగా బతకలేరు. ట్యాక్స్ కట్టేవాడు ఖచ్చితంగా ధైర్యంగా బతకగలడు. కాకపోతే ప్రభుత్వం కల్పించిన వెసులుబాట్లు వినియోగించుకొని ట్యాక్స్ తప్పించుకోవచ్చు. అవి పర్మిటెడ్. సో పర్మిట్ చేయని ఏది మాత్రం షార్ట్ కట్ మాత్రం వెళ్ళకండి.